నీరు అభివృద్ధి చెందితే రైతులు అభివృద్ధి చెందుతారని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచలబాబు యాదవ్ అన్నారు. ఆయన గండిపాళెం రిజర్వాయర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి సంఘాలతో ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన 100 రోజుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనేటటువంటి కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. దాని సందర్భంగా ఈ రోజు గండిపాళెం ప్రాజెక్టును చెంచలబాబు గారు, కన్వీనర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, తర్వాత బయ్యన్న గారు, ఉదయగిరి నియోజకవర్గ కన్వీనర్ గారు, ఇంకా మిత్రులందరూ కలిసి ఈ రోజున మా గండిపాళెం ప్రాజెక్టును సందర్శించి ఇక్కడ చేసుకోవలసినటువంటి పనులేంటి, ఇక్కడ నీటి భద్రత ఏంటి, ఈ ప్రాజెక్టు దగ్గర ఇంకా ఏమేం కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మేము చర్చిస్తూ ఉన్నాం. దాన్ని అంతా కూడా ఇంకా బ్రహ్మాండంగా చేసి ఈ మండలంలో ఉన్నటువంటి 17 కాలువలు ఈ ప్రాజెక్టు కింద ఈ రైతులందరూ దాదాపు 40,000 మంది రైతులు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు కింద దీనంతా కూడా చక్కగా ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి ఈ 17 కాలువలు సమృద్ధిగా పారి అన్ని మినుము గాని, రకరకాల పైర్లు, వరి గాని, ఇంకా రకరకాల పైర్లన్నీ వేసుకొని అందరూ చాలా సుఖక్షేమాలతో సంతోషంగా రైతులంతా కూడా ప్రారంభం చేశారు. ఇంకొక నెలలో ఇవన్నీ కోతలకు వచ్చి వాళ్ళంతా కూడా డబ్బు సంపాదించుకునే లైన్లో ఆనందంగా ఉన్నారని చెప్పి మనం చేస్తా ఉన్నాం.